అతి వేగంగా విస్తరిస్తున్న నగరాల్లో హైదరాబాద్ మొదటిది. అభివృద్ధి చెందుతున్న నగరాల్లోనూ హైదరాబాదే ఫస్ట్ ఉంది. నగరాల్లో వ్యాపారస్తులు ఆరితేరుతున్నారు. కంపెనీలు పెరుగుతుండడంతో ఉద్యోగులు పెరిగిపోతున్నారు. ఎక్కడైనా ఎవరైనా ఎలాంటి వ్యాపారాలైనా చేసుకునే వెసులుబాటు కేవలం భాగ్యనగరానికి సాధ్యం. ఒక్క నేరపూరిత వ్యాపారాలు తప్ప. విస్తరిస్తున్న నగరానికి రంగు రూపుదిద్దుతున్నారు ప్రభుత్వ అధికారులు. అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. జనాభా పెరుగుతుండడంతో వాహనాల రద్దీ కూడా పెరిగిపోతుంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకున్న అధికారులు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. నగరంలో మరిన్ని రోడ్లు, ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు నిర్మిస్తున్నారు. అందుకు కావలసిన పక్కా ప్లాను జీహెచ్ఎంసీ అధికారులు సిద్ధం చేస్తున్నారు. హైదరాబాద్ నగరం రోడ్లపై ట్రాఫిక్ పెరిగిపోతుంది. ఏ చివరస్తా చూసినా వాహనాలతో కిక్కిరిసిపోతుంది. నగరవాసులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఇప్పటికే పలు ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు నిర్మించగా తాజాగా మరికొన్నింటిని నిర్మించేందుకు చర్యలు చేపట్టింది. ముఖ్యంగా కేపీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు 7 స్టీల్ బ్రిడ్జిలు, 7 అండర్ పాస్లు నిర్మించేందుకు కసరత్తు చేసింది. 1090 కోట్ల అంచనా వ్యయంతో పనులకు హైదరాబాద్ నగర పాలక సంస్థ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. సాధారణంగా కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ సమస్య అధికంగా ఉంటుంది. ఆ మార్గం గుండా వెళ్లాలంటే ప్రయాణికులకు పగటిపూటే చుక్కలు కనిపిస్తాయి. ఒక్కసారి ముందుకు వెళ్లాలంటే గంటల కొద్దీ వేచి చూడాల్సిన పరిస్థితులుంటాయి. అయితే దీన్ని అధిగమించేందుకు కొత్త ఆలోచనలతో ముందుకు వస్తున్నట్లు రాష్ట్ర సర్కారు వెల్లడించింది. నగరవాసులు కష్టాలు తీర్చేందుకు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే కొన్ని నెలలుగా సర్కారు కసరత్తు చేస్తుంది. జీహెచ్ఎంసీ అధికారులతో సమీక్షలు నిర్వహించి 7 స్టీల్ బ్రిడ్జిలు, 7 అండర్ పాస్లు నిర్మించాలని నిర్ణయించింది. హెచ్సిటీ ప్రాజెక్టులో భాగంగా వీటిని నిర్మించేందుకు చర్యలు చేపట్టారు అధికారులు. ఈ మేరకు 1090 కోట్లతో 2 ప్యాకేజీలుగా పనులు చేసేందుకు జీహెచ్ఎంసీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 24 వరకు బిడ్ వేస్ కోచ్ అని బల్దియా ఇంజనీరింగ్ విభాగం తెలిపింది. మార్చి 10న జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రీ బిడ్ మీటింగ్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. మార్చి 20న బిడ్ ప్రైజ్ ఓపెన్ చేయనున్నట్లు వెల్లడించారు. దీంతో నగరవాసులకు జీహెచ్ఎంసీ గుడ్ న్యూస్ చెప్పినట్లయింది.